హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల గురించి. సో ఏం చెప్పాలనుకుంటున్నానో మీది లిస్ట్లో వచ్చిందా లేదా అనేది ఎలా చెక్ చేయాలనేది నేను ముందు వీడియోలో చెప్పాను. సో చెక్ చేసుకున్నారు. నన్ను అందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డౌట్స్ అడిగారు. సో ఆ డౌట్స్కి నేను ఈరోజు క్లారిఫై చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే చెక్ చేసుకున్నాక ఒక్కొక్కరికి ఒక్కొక్క రీమార్క్ వచ్చింది. ఈవెన్ ఎల్1 వాళ్ళకి ఒకలాగా, ఎల్2 వాళ్ళకి ఒకలాగా, ఎల్3 వాళ్ళకి ఒకలాగా అట్లా. అసలు ఫస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రిమార్క్ వచ్చింది కదా. సో అందులో కొన్ని నేను పిక్ చేశాను అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ అని వస్తే వస్తుందా ఇల్లు అని అడిగారు. సో ఇన్కమ్ ట్యాక్స్ అని ఉంటే ఆల్రెడీ మీకు రావాల్సిన ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి మీకైతే రాదు. సో నో ఛాన్స్. సో ఒకవేళ మీకు అంత ఆదాయం లేదు బట్ మేము కడుతున్నట్టు చూపిస్తుంది, అది రాంగ్ పడింది, మాది ఆ లిస్టులోకి చెందిన వాళ్ళం కాదు మేము అంటే ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ రీమార్క్, ఆర్సీసీ హౌస్ అని వచ్చింది. ఆర్సీసీ అంటే ఆల్రెడీ మీకు కాంక్రీట్తో కానీ సిమెంట్తో కానీ గట్టిగా దృఢంగా ఉన్న ఇల్లు ఉంది అని వచ్చింది. సో మాకు ఇల్లు లేదక్క, జాగ లేదక్క, అట్టెట్లా పడిందంటే దీనికి కూడా ఏం చేయాలనేది మళ్ళీ చెప్తా. సో నెక్స్ట్ నాన్ పక్కా హౌసెస్ వితౌట్ సైట్ అనో సంథింగ్ ఏదో వచ్చింది కదా. సో దానికి ఏంటంటే ఆల్రెడీ మీకు ఇల్లు లేదు, జాగ లేదు మీకు అని చెప్పేసి వచ్చింది. అంటే అది మ్యాక్సిమం ఎల్2 వాళ్ళకి వస్తుంది. ఎందుకు అంటే మీకు ఏం లేదు అని చెప్పి చూపిస్తుంది అదే. సో వాళ్ళే జాగా ఇచ్చి ఇల్లు కట్టుకోమంటారు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. బట్ మీకు జాగా ఉండి మీకు ఎల్2లో వస్తే కూడా ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను, ఓకేనా. సో ఇంకా 4 వీలర్స్ అని చెప్పేసి కూడా వస్తుందన్నమాట. 4 వీలర్స్ ఉంటే కానీ కూడా రాదు. ఇంకొక ఆప్షన్, హౌస్ శాంక్షన్డ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అని వస్తుంది. సో అంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందుకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినప్పుడు, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు కదా. సో ఆ లిస్ట్లో మీకు ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది అని చెప్తుంది. సో ఇలా ఉంటే కూడా రాదు. సో మీరు ఆ కేటగిరీ కాదంటే కూడా ఎలా కంప్లైంట్ చేయాలని చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పిన నాన్ పక్కా హౌసెస్ అది తప్ప మిగిలిన చెప్పినవన్నిట్లో దేనికైతే ఇల్లు రాదు కన్ఫామ్. ఎందుకంటే కొన్ని లక్షలు కదా, సో ఈజీగా తీసి పక్కన పెడతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళ లిస్ట్ ఫైనల్ కాదు అని ఎందుకు అంటున్నానంటే ఇది ఆల్రెడీ ఎలిజిబిలిటీ లిస్ట్, ఇందులో నుంచి పిక్ చేసి ఇస్తారనమాట ఇండ్లు. సో ఆ పిక్ చేసే ప్రాసెస్లో డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, మీరు అప్లై చేసిన అప్లికేషన్ మీ మిసెస్ దాని మీదనా, మీ సిస్టరా, మీ మదరా, ఈవెన్ ఉమెన్ మీ అప్లికేషన్ అయ్యే ఉండాలి, అది మహిళలకు మాత్రమే కాబట్టి. సో నెక్స్ట్ పాయింట్, మీ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి రేషన్ కార్డులో అయినా ఇందులో అయినా, సో మీరు ఉండాల్సిన అడ్రస్ కాకుండా వేరే దగ్గర అడ్రస్ పెట్టుండి మీరు టైంకి అక్కడ లేకపోయినా ఏదో ఒక రీజన్తో రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే కొన్ని లక్షల అప్లికేషన్స్ కాబట్టి అందరికీ ఎలాగూ ఇవ్వలేడు, కొన్ని కోట్ల అప్పు ఉంది కదా, సో ఇవ్వలేడు. ఇచ్చిన హామీ ప్రకారం కొన్నైనా ఇవ్వాలి కాబట్టి సో అందుకు కొన్ని ఇవ్వడానికి ఆ కొన్నిట్లో కొంతమంది సెలెక్ట్ చేస్తారు, అందులో మనం ఉండాలని కోరుకోవడం తప్ప చేసేది ఏం లేదు. సో మిస్టేక్స్ ఉండకుండా మీ నియర్ బై ఉన్న, ఇప్పుడు వార్డు కొన్ని హౌసెస్ అని చెప్పి అంటే ఇస్తారు కదా. సో మీరు ముందుగానే మీ వార్డ్ మెంబర్ని అట్లా ఎప్పుడు ఇస్తారు ఏంటి ప్రతిదీ మీరు ఇన్ఫర్మేషన్ మేము చెప్పే కన్నా ముందే మీరు బాగా కనుక్కుంటూ ఉంటే వాళ్ళు వస్తున్న టైంకి మీరు అలర్ట్ అయితే సో మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంక్వైరీకి వచ్చి వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ ఎత్తకుండా వాళ్ళు లేరని పక్కింటి వాళ్ళు చెప్పినా, సో ఇలాంటివన్నీ జరగడం వల్ల వాళ్ళ అప్లికేషన్ తీసేస్తారు. సో చిన్న చిన్న రీజన్స్ వల్లనే పోతుంది. సో ఇప్పుడు ఇలా రాంగ్ పడితే ఏం చేయాలని చెప్పాను. మనం ఆల్రెడీ అప్లికేషన్ ఓపెన్ చేసి చూసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎలా కంప్లైంట్ ఇవ్వాలి, మీరు ఒక దాంట్లో ఉండాల్సింది ఇంకో దాంట్లోకి వచ్చారు కదా. సో ఇప్పుడు ఎలా కంప్లైంట్ ఇవ్వాలంటే ఫస్ట్ మీరు ఇందిరమ్మ ఇల్లు .telangaana.gov.inలో లాగిన్ అవ్వండి. ఓపెన్ చేసిన తర్వాత సో మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ అని ఉంటుంది కదా, లాగిన్కి లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేస్తే సో మీకు హోమ్, ఆర్టీసీ సంథింగ్, ఆర్టీఐ ఏదో ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత గ్రీవియన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ గ్రీవియన్స్కి రైట్లో కొంచెం ముందుకి పక్కకు జరిగి చూస్తే గ్రీవియన్స్ పక్కన స్ట్రైట్ లైన్లో ప్లస్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ సర్చ్ అనే ఇంకొక ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అయిపోతుంది, ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కొట్టితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు చూపిస్తుంది అక్కడ గ్రీవియన్స్ ఎంట్రీ అని చెప్పేసి.
అది క్లిక్ చేసిన తర్వాత సో మీకు మీ డీటెయిల్స్ అన్నీ, అడ్రస్, మీది ఏ డిస్టిక్, అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పడానికి, మీరు సాటిస్ఫైడా, నాట్ సాటిస్ఫైడా, సర్వే జరిగిందా, జరగలేదా, వీళ్ళు ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఇస్తారనమాట. సో మీరు పెట్టాల్సింది ఏంటంటే ప్రాపర్ సర్వే జరగలేదని ఉంటుంది, నాట్ డన్ ప్రాపర్ సర్వే అని ఉంటుంది ఒక ఆప్షను. అది క్లిక్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్ ఇస్తారు. ఏ లాంగ్వేజ్ అంటే మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో నీట్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా రాసిన తర్వాత సబ్మిట్ చేయండి. సో అప్లికేషన్స్ కంపల్సరీ చూస్తారు, వాటిలో నుంచి కూడా మళ్ళీ పిక్ చేస్తారు. సో ఇది మాత్రం కంపల్సరీ చేయాల్సింది. నెక్స్ట్ ఏంటంటే కొన్ని వేల అప్లికేషన్స్ రిమూవ్ చేశారు అని చెప్పేసి డిలీటెడ్ అని పెట్టాను కదా. సో ఎందుకు డిలీట్ చేశారు అంటే ఒకే ఇంట్లో నుంచి అమ్మ ఒక అప్లికేషను, తండ్రి ఒక అప్లికేషను, కూతురు ఒక అప్లికేషను, కొడుకు ఒక అప్లికేషను, ఇట్లా అందరు సపరేట్ ఫ్యామిలీ అయ్యారు. బట్ ఏవి మార్చుకోలేదు, ఒకే ఫ్యామిలీ నుంచి అప్లై చేశారు. సో అందరికి ఇవ్వడం కుదరదు కదా. సో అలా డూప్లికేట్ ఉన్న అప్లికేషన్స్ అన్నీ ఒకే ఇంట్లో ఒకరికి మాత్రమే వస్తుంది. సో అందుకని అలా ఇచ్చిన అప్లికేషన్స్లో అన్నిటిని తీసేసి అందులో అర్హులైన వాళ్ళ అప్లికేషన్ మాత్రమే అందులో ఉంటుంది. మిగిలిన వాళ్ళవి ఆ అప్లికేషన్స్ని డిలీట్ చేస్తారనమాట, పక్కన పెట్టేస్తారనమాట. సో ఆల్రెడీ ఇచ్చాను కదా, ఇక్కడ నేను చదవండి. అది 11.23 lakhs మెంబర్స్లో 52,000 మెంబర్స్ అప్లికేషన్స్ డూప్లికేట్ కాబట్టి అవి తీసేశారు. మిగిలిన రిమైనింగ్ వాళ్ళకి మళ్ళీ రీవెరిఫికేషన్ జరిగిన తర్వాత ఇచ్చేస్తారనమాట. సో మీరు ఎప్పుడు ఈ ఇండ్లు ఇచ్చేంత వరకు చాలా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అండ్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో కంపల్సరీ వాళ్ళు ఓట్ల కోసం ముందే రిలీజ్ చేశారు. తర్వాత ఎట్లాగో అయినా సరే తడి హామీ ఇచ్చారు కాబట్టి కొన్నైనా నిలబెట్టుకోవాలి కాబట్టి కొంతమందికి అయితే ఇస్తుండొచ్చు, అందరికి ఇవ్వకపోతుండొచ్చు. మీరు కొంచెం అలర్ట్గా ఉంటే ఇల్లు మీదే. ఓకేనా? థ్యాంక్ యూ.